మరీ లావుగా కాదు, కొంచెం సన్నగా రౌండ్ స్లైస్ లాగా కట్ చేసుకున్నాను. ఇలా రౌండ్ స్లైస్. నేను లేత సొరకాయ తీసుకున్నా కాబట్టి గింజలు కూడా కట్ చేయగలుగుతున్నాను. అలాగే ఈ గింజలు కూడా ఫ్రై చేసినప్పుడు చక్కగా సాఫ్ట్గా అయిపోతాయి. సో ఏది పడేయకండి. మరొకటి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మన బ్యాటర్ని వేసుకుని మనం డీప్ ఫ్రై చేయటమే. సో ఫస్ట్గా మనం ఎగ్ని బీట్ చేద్దాం. ఒక గుడ్డు సరిపోతుంది, లేదంటే ఎక్కువ క్వాంటిటీ చేయట్లేదంటే హాఫ్ ఎగ్ తీసుకోండి. ఇది మనం లైట్గా బీట్ చేద్దాం. అలాగే మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాము. ఇది ఎప్పుడు బ్యాటర్ రెడీ ఉండాలి. అలాగే ఇక్కడ మన ఆయిల్ కూడా వేడిగా ఉండాలి. అది ఎలాగో చూపిస్తాను. ఇది ఒక్కసారి బాగా మిక్స్ చేసేద్దాం. ఆ తర్వాత ఇది కావాలంటే మీరు మిక్సీ జార్లో వేసుకుని కూడా మిక్సీ పట్టుకోవచ్చు. చూడండి, చక్కగా బీట్ చేసేసాను. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. దీన్ని ఒక సాస్తో సర్వ్ చేస్తాము ఈ టెంపురా. ఆ తర్వాత ఈ ఐస్ వాటర్ ఇందులో వేసిద్దాం. ఒక హాఫ్ కప్పు వాటర్ వేసేసుకొని మరొకసారి బీట్ చేసేసాను. చక్కగా మిక్స్ చేశాను. ఇప్పుడు ఇందులో మనం మైదా పిండి వేసుకుందాం. మైదా పిండి వచ్చేసి ఫస్ట్గా ఒక స్పూన్ వేసుకోండి. ఉండలు లేకుండా మిక్స్ చేసేద్దాం. బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇలాగే పల్చగానే ఉండాలి. ఇలా లైట్గా కోట్ అవ్వాలి. అలాగే మన ఆయిల్ చెప్పాను కదా, చక్కగా వేడిగా ఉండాలి. ఎలా ఈ టెంపురా వేయాలి అని అంటే, ఈ ఆయిల్ ఎంత వేడి ఉండాలంటే ఈ మిక్స్చర్ని మనము డ్రాప్స్గా వేయగానే ఇలా పైకి వచ్చేసేయాలి. చూడండి, ఇలా అప్పుడే మన ఆయిల్ పర్ఫెక్ట్ అయినట్టు. ఇప్పుడు దీన్ని మొత్తం తీసేద్దాం. సో ఇప్పుడు ఆయిల్ వేడిగా ఉంది. అలాగే చూడండి, మంచిగా ఉండలుగా అయిపోయింది. కొద్దిగా మైదా పిండి, అలాగే గుడ్డు, చల్ల నీళ్ళు. ఇప్పుడు ఎందుకు చల్ల నీళ్ళు వేసాము? ఇలాగే ఈ చల్ల నీళ్ళు, ఆయిల్ వేడి రెండు మిక్స్ అయ్యి మనకి చక్కటి టెంపురా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం డిప్ చేసేసి బజ్జీలాగా వేసుకోవటం అంతే. సో ఫ్లేమ్ హైలో పెట్టుకోండి. మనకి ఫాస్ట్గా ఇది కాలిపోవాలి. తెల్లగా ఉండాలి, మాడకూడదు. వైట్ కలర్లోనే ఉంటుంది ఇది. మరీ గోల్డెన్ కలర్ అయితే రాకూడదు. ఒకవైపు కొంచెం కలర్ వచ్చేసింది, ఎక్కువ కాదు. ఇప్పుడు ఇంకొక వైపు కూడా రెడీ. మనం ఇంకా తీసేయటమే అంతే. మరి వేడి మీద చక్కగా క్రిస్పీగా ఉంటుంది. మరి కొంచెం చల్లబడింది అనుకోండి, మన సొరకాయల నుంచి వాటర్ వచ్చేసి మీకు సాఫ్ట్గా అయిపోతుంది. సేమ్ అలాగే రొయ్యలైనా కూడా సేమ్ అలాగే అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది మన సింపుల్ అయిన సొరకాయ టెంపురా రెడీ. ఫిష్తో చేయండి. రుద్దేసి ఇంట్లో పెరట్లో అక్కడక్కడ జల్లి ఆ కొత్తిమీర వచ్చినప్పుడు ఆ లేత కొత్తిమీర తింటూ ఉంటే భలే మజా వస్తుంది. పొట్టి ధనియాలే కాదు, సోంఫ్ కూడా మీరు తీసుకొని కొంచెం పెరట్లో వేయండి. ఆ మొక్కలు వచ్చినవి లేత మొక్కలు తింటుంటే భలే తీయగా భలే కమ్మగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మన ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి. దీంతోపాటు సన్నగా తరిగిన వెల్లుల్లి కూడా ఇందులో వేసేసుకొని మరి దీన్ని ఇలా వేయించుకుందాం. అలాగే పసుపు. అయితే మనం వంట స్టార్ట్ చేసినప్పుడు మనం ధనియాలు వేసుకున్నాం. ఈ కొత్తిమీర మాత్రం లాస్ట్ వేసుకుందాం. ఇవన్నిటితో పాటు మనం చికెన్ ముక్కలు కూడా నీళ్లు లేకుండా దీన్ని ఫ్రై చేసుకోవాలి. దీంతో పాటు కొంచెం అంత ఉప్పు వేసుకుందాం. అలాగే ఒట్టి చికెన్ ముక్కలు మాత్రమే ఇందులో వేసుకొని లైట్గా ఫ్రై చేసేసుకుందాం. మంచి ముక్కలన్నీ వేరేసి పెట్టేసుకొని వండేసుకొని తినేస్తుంటాడు సంజయ్ అనుకుంటున్నారా? చూడండి, చక్కగా పర్ఫెక్ట్. ఈ చికెన్ని ఇలా చేత్తో ముట్టుకున్న తర్వాత చేతులు కడుక్కొని తర్వాత మనం గరిటెలు అవి ముట్టుకుందాం. మరి మూత పెట్టకుండా ఈ ధనియాల, ఉల్లిపాయలు, ఈ వెల్లుల్లితో పాటు చక్కగా చికెన్ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకుందాం. అయితే చికెన్ ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను కదా, మార్కెట్లో నుంచి తెచ్చేసుకొని ముక్కలు కొట్టేసి కూర వండుకుంటే చికెన్ ముక్కలు కొన్నిసార్లు రబ్బర్లా ఉంటుంది. అలా ఉండకుండా ఉండడం కోసం చికెన్ తీసుకొచ్చి ఎప్పుడు కొంచెం నిమ్మరసం అన్న ఏదన్నా ఉప్పు కొంచెం నిమ్మరసం పట్టించి ఫ్రిడ్జ్లో కనుక పెడితే మనకి టెండర్గా అవుతుంది. మనకి చికెన్ ఉప్పు తాగగానే దాంట్లో నుంచి
నీళ్లు బయటకు వచ్చేస్తాయి. అందుకని ఒక బౌల్లో నీళ్లు తీసుకొని అందులో ఉప్పు వేసి చికెన్ ముక్కలు వేస్తే ఫస్ట్ నీళ్లు బయటకు వచ్చి తర్వాత పీల్చుకొని చికెన్ టెండర్గా అవుతుంది, జ్యూసీగా కూడా ఉంటుంది. ఈ చికెన్ ముక్కల్ని ఈ ఉల్లిపాయలు ఈ దానేదార్ ధనియాతో పాటు మనం ఇలా కొంచెం సేపు కుక్ చేసుకుందాం. మూత పెట్టకుండా ఆ చికెన్ పైన లైట్గా ఈ ముక్కలకి లైట్గా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత ఇందులో టమాటా ప్యూరీ వేయబోతున్నాం. ఈ టమాటో ప్యూరీ వేసే లోపల ఈ చికెన్ ముక్కలు సగమైన కుక్ అయిపోవాలి. నేను చెప్పిన విధంగా కనుక మీరు చికెన్ని వండుకుంటే మీ చికెన్ 10 నిమిషాల్లో కుక్ అయిపోతుంది. నాటుకోడి కూడా మీరు తీసుకొచ్చి ఒక 2-3 గంటల పాటు కొంచెం ఉప్పు నీళ్ళలో పెట్టేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా చికెన్ మరో 5 నిమిషాల పాటు మనం దానాదార్ ధనియా చికెన్ చేయడానికి అయితే ఇప్పుడు ఆ ధనియాలు ఏవైతే ఉన్నాయో మరీ పొడి కాదు, అవి దంచి వేసుకున్నాం కాబట్టి ఈ చికెన్కి మంచిగా మసాలాలా పట్టుకొని ఉంటుంది. ఇప్పుడు మనం టమాటో ప్యూరీ ఇందులో వేసుకుందాం. ఒక్క టమాటో మాత్రమే వేసుకొని దీన్ని మంచిగా దీంతో పాటు ఆ గ్రేవీ అంతా కుక్ అయ్యేంత వరకు దీన్ని మూత పెట్టి మరో 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. అవసరం పడితే కొంచెం నీళ్లు కూడా మీరు ఇందులో పోసుకోవచ్చు. మరి ఈ టమాటాలు కూడా ఆ పచ్చిదనం పోయేంత వరకు మనం కుక్ చేసుకుందాం. ఇప్పుడు మీకు గ్రేవీలా కావాలంటే గ్రేవీలా చేసుకోవచ్చు, లేకపోతే మనకి ఈ దానాదారుగా చక్కగా ఇలా కూడా మనం ఉంచుకోవచ్చు. కింద మసాలా అంతా అంటకుండా మనం దీన్ని చేసుకొని ఇప్పుడు ఆ వెన్న దాంట్లో నుంచి వచ్చే ఆ నూనె ఏదైతే ఉందో దాన్ని మరింత టేస్టీ చేయడం కోసం మనం చేసుకున్న ఈ కొబ్బరి ఈ మసాలా ఆహా ఎంత సువాసనగా ఎంత బాగుంది. దాన్ని వేసి ఇప్పుడు దీన్ని వేయించేసుకుందాం. ఆ మిరియాలు అవంతా ఎందుకంటే మనం కారప్పొడి ఏం వేయలేదు, ఆ మిరియాలతోటే మనకి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. మన మసాలా చూడండి ఇలా వేపుడులా కూడా చేసుకోవచ్చు, కావాలి అంటే కొంచెం గ్రేవీలా కూడా చేసుకోవచ్చు. కానీ మరీ గ్రేవీలా తింటే ఏం బాగుంటుంది ఇది. ఇప్పుడు మనకి ఆ దానేదారులాగా మనకి ఇవి కనిపిస్తుంది. ఆ మసాలాలన్నీ చక్కగా వేయించేసుకున్నాం, కానీ మరొక 2-3 నిమిషాలు వేగితే బాగుంటుంది. దీంట్లో సన్నగా తరిగిన ఈ కొత్తిమీర కూడా, ధనియా కదా, ధనియా కొత్తిమీర నుంచే మన ధనియాలు వచ్చాయి. మరి ఇవన్నీ వేసి కొంచెం నాన్ స్టిక్ లాగా ఉంటే ప్యాన్ ఇదంతా అంటుకోకుండా చక్కగా మసాలా ఈ చికెన్ ముక్కలకే పట్టేస్తుంది. ఆ ధనియాలు వేసిన ఆ అందమైన రుచి మనకి దీంట్లో వచ్చేస్తుంది. లాస్ట్లో ఆ కొబ్బరి దానివల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది. కొబ్బరి మాత్రం మనకి ఫ్రెష్ సువాసన కొబ్బరే మనం వాడుకుందాం. మరి ఈ డిష్ రెడీ అయిపోయింది, కానీ ఇంకా కొంచెం అంతా ఈ మసాలా అంతా టేస్టీగా ఉండడం కోసం మూత పెట్టేసి మరొక 3 నిమిషాల్లో మనం స్టవ్ కట్టేసి దీన్ని వేడివేడిగా వడ్డించేసుకుందాం. మరో 2-3 నిమిషాలు అయిన తర్వాత మనం స్టవ్ కూడా కట్టేద్దాం. చక్కగా ఈ మసాలాలో నుంచి మనం వేసిన వెన్న బయటకు వచ్చింది. దాన్ని మరోసారి ఇలా కలుపుకునే ముందు చూడండి చక్కగా దానేదార్ అంటే మనకి పొడిగా మన ధనియా చికెన్ రెడీ. దీనిపైన నిమ్మకాయ కొంచెం నా సామిరంగా పిండి ఈ చికెన్ని మంచిగా కలుపుకొని తరువాత కొంచెం అన్నం, ఏ అన్నం ఉన్నా పక్కన కొంచెం పెరుగు ఉండాలి. ఇప్పుడు మనకి ఈ మసాలా కూడా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూడండి ఎంత చక్కగా ఈ ముక్కలకి పట్టుకొని ఆహా ఎంజాయ్ చేయరా సంజయ్, నలభీముడి పాకం అని చెప్పుకొని చక్కగా నువ్వు ఒక్కడు ఎంజాయ్ చేసేస్తున్నావు. ఇలా ఆ మసాలా ఇదంతా తీసుకొని అయితే ముఖ్యంగా దీంట్లో వచ్చే మసాలా మనం కొంచెం వెన్న వేసుకున్నాం కదా, దాన్ని అంటే కొంచెం నూనె ఎక్కువ పడ్డా ఏం ప్రాబ్లం లేదు. కానీ ఈ ముక్క ఎట్లా ఉందంటే ముక్కకు మసాలా వదలట్లేదు, అంత చక్కగా పట్టేసుకొని ఉంది మన దానేదార్ ధనియా చికెన్. నేను చెప్పిన విధంగానే మరి చాలా మంచి సువాసన టేస్ట్ తోటి మన చికెన్ రెడీ అయిపోయింది.